అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై విచా తెలుగు ఛానల్. ఈరోజు మనం మష్రూమ్ కర్రీ చేద్దాం. మామూలుగా బయట బజార్లో దొరుకుతుంటాయి ఇవి, అవి తెచ్చారు. వాటిని చూడండి, ముందుగా కొద్దిగా వాటర్ వేడి చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఈ మష్రూమ్స్ని ఇందులో వేసేయాలి. కొద్దిసేపు ఆ ఉప్పు నీళ్ళలో అవి అలా ఉంచేయాలి. ఈలోపు మనం ప్రాసెస్ తీగూరలాగా చేస్తామన్నమాట. చూడండి, కొంచెం అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి, కొద్దిగా పసుపు, ఆనియన్, టమాటా, కారం, ధనియా పౌడర్. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో మనం లవంగాలు 2 వేసుకుందాం. బాగుంటుంది టేస్ట్, ఫ్రెష్గా 2 లవంగాలు. మళ్ళీ కారం ఎక్కువ అయిపోద్ది. కొద్దిగా దాల్చిన వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో ఆనియన్, అల్లం, కొబ్బరి, టమాటా, వెల్లుల్లి అన్నీ వేసేసి బాగా వేయించుకుందాం. ఓకే, వేగాయి. ఇప్పుడు మనం పసుపు, ఇందులో తగినంత కారం కొంచెం వేసుకుందాం, తర్వాత చూసుకొని వేసుకుందాం. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకుందాం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ తర్వాత చూసుకొని వేసుకుందాం మనం, ఓకేనా? ఇప్పుడు ఇదంతా చల్లారి పెట్టుకొని మనం మిక్సీ వేసుకుందాం. ఓకే, చూడండి, మనము వేడి నీళ్ళు మరియు సాల్ట్ వేసాం కదా, అందులోంచి మనం ఇప్పుడు తీసేసుకొని చల్లనీళ్ళల్లో కడిగి ఇప్పుడు ఇదిగో ఈ పైన ఉన్న ఈ లేయర్ని తీసేయాలి. ఇలా అంటే అది వచ్చేస్తుంది. మష్రూమ్ వైట్గా బాగుంటుంది. అన్నిటికి కూడా అలా తీసేద్దాం, లేదంటే జిగటగా ఉంటుంది. మష్రూమ్ని మనం ఇలా పైన లేయర్ తీసేసుకున్నాం కదా, చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకుందాం. ఎందుకంటే అలాగే వేసామనుకోండి మసాలా అన్నీ దానికి ఎక్కవు. కాబట్టి ఇలా కట్ చేసుకొని కూర చేసుకుందాం. ఇప్పుడు మనం మళ్ళీ అదే పాన్ తీసుకుందాం. ఇందాక మనం వేయించుకున్నాం కదా, అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎందుకంటే ఇందాక మనం వేసాం కదా ఆయిల్, కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో మనం కరివేపాకు వేసుకుందాం. అలాగే మనం మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని తీసి ఇందులో వేసుకుందాం. దీన్ని మళ్ళీ మనం బాగా వేయించుకుందాం, పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు మనం మష్రూమ్ని ఇందులో వేసాం. కాస్త వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోసుకుందాం ఒక గ్లాస్ పైన. ఇప్పుడు మనం దీన్ని ఉడకబెట్టుకుందాం. మూత పెట్టి బాగా మష్రూమ్ ఉడకనేది. ఓకే, చూడండి ఎలా అయిపోయింది. దించబోయేటప్పుడు 2 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా 1 స్పూను గరం మసాలా పౌడరు, అలాగే కొత్తిమీర. గరం మసాలా వేసాం కదా, ఒక 1 మినిట్ అట్ట వేగనిచ్చి దించేసుకుందాం. గుమగుమలాడే మష్రూమ్ కర్రీ చపాతీతో మనం ఇప్పుడు తినేద్దాం. అయితే చపాతీ వేసుకున్నాను. ఇప్పుడు మన కర్రీ అయిపోయింది. ఇది వేసుకొని మనము
టేస్ట్ ఎలా ఉందో తిని చూద్దాం పదండి. చూడండి, ఇప్పుడు మన చపాతీ మష్రూమ్ కర్రీ కాలుతుంది. చాలా బాగుంది. కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా చెప్పాయి. ఒక్కసారి వేసాను, మళ్ళీ మళ్ళీ వేయలేదు. చాలా బాగుంది. ఓకే, ఇలా మష్రూమ్ని కర్రీని చపాతీతో కానీ, దోశ కానీ, పూరి కానీ ఏదైనా చాలా బాగుంటుంది. చేసుకోండి, తినండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నమస్కారం.